ఓకే. ఈ సెషన్లో మనం ఒక పేజ్లో అంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ పేజ్లో ట్యాబ్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, స్టైల్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ట్యాబ్ సెట్టింగ్స్ అంటే ఏంటి, ఈ రోలర్లో ఉండే ఇవి ఉన్నాయి కదా, దీన్ని స్కేలింగ్ ఉంది ఇక్కడ. ఈ స్కేలింగ్లో మనం చూడండి, ఇప్పుడు ట్యాబ్ కీబోర్డ్లో ఉండే ట్యాబ్ కొట్టగానే మీకు ఎంత మూవ్ అయింది. మామూలుగా స్పేస్ ఇస్తే ఒక క్యారెక్టరే మూవ్ అవుతుంది. స్పేస్ 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 ఇలా మీరు టైప్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇలా ట్యాబ్ ఇట్లా కొట్టారు. సపోజ్ మీరు నేమ్ అని ఇచ్చి ఎక్కడ ఇవ్వాలి, నేమ్ మధ్యలో ఇవ్వాలి. నేమ్ ఎక్కడో కోలన్ అని ఇక్కడ పెట్టి, సపోజ్ ఈ పొజిషన్లో కోలన్ పెట్టి, ఆ తర్వాత మళ్ళీ నేమ్ సపోజ్ ఇట్లా అనుకుందాం. మరి ప్రతిసారి మీరు సపోజ్ చూడండి ఎంత టైం వేస్ట్, ఎగ్జాక్ట్ పొజిషన్కి మళ్ళీ రావాలి. ఆ పొజిషనే కాకుండా పక్కన పొజిషన్ కూడా మీకు అవసరమై ఉండొచ్చు. సో ఇది టైం వేస్ట్ కాకుండా మనం ట్యాబ్ సెట్టింగ్స్ అనేది పెట్టుకుంటాం. దానికి మనం మాన్యువల్ వే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్ సెట్టింగ్ ఇక్కడ రావాలి అనుకుంటే, మీకు సపోజ్ 8th పొజిషన్ మామూలుగా ట్యాబ్ కొట్టినప్పుడు చూడండి మీకు ఎన్ని పాయింట్లు మూవ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ జనరల్గా డిఫాల్ట్గా ఉండే ఈ చూడండి ఈ పారాగ్రాఫ్ దీంట్లో డైలాగ్ బాక్స్లోకి వెళ్తే ఇక్కడ ట్యాబ్స్ అని ఉండిద్ది. ఇక్కడ చూపిస్తుంది డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్స్ అంటే డిఫాల్ట్గా ట్యాబ్ 1.27 సెంటీమీటర్స్ మాత్రమే మూవ్ అవుతుంది. దీన్ని కూడా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, బట్ అది డిఫాల్ట్. సో అంటే ప్రతిసారి 1.27 సెంటీమీటర్స్ మూవ్ అవుతుంది అని అర్థం. ఓకే, మరి ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్యాబ్ అనేది ఇక్కడ పెడతానండి, 8th పొజిషన్లో పెడతాను, లేదంటే 8.5 ఇక్కడ పెడతాను. చూడండి అక్కడ ఒక మార్క్ వచ్చింది, అదే ట్యాబ్ మార్క్. సో లెఫ్ట్ ట్యాబ్ అని ఉంది. సపోజ్ ఈ ట్యాబ్ని వద్దనుకోండి, మీరు ఇక్కడ మాన్యువల్గా తీసి డ్రాగ్ చేసి పక్కన పడేయచ్చు, లేదంటే సపోజ్ ఇక్కడికి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th పొజిషన్లో ఒక పాయింట్ కావాలి అండ్ 6th పొజిషన్లో ఒక పాయింట్ కావాలి. సో 2 పొజిషన్స్ నేను పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రాజు ట్యాబ్ కొట్టాను, ఎక్కడ ఆగింది, 6th పాయింట్ దగ్గర ఆగింది. ఇక్కడ సంథింగ్ ఒక కోలన్ పెట్టాను, లేదంటే సంథింగ్ రాణి అంటాను. తర్వాత మళ్ళీ ట్యాబ్ కొట్టాను. ఇప్పుడు ఇట్లా ఇక మీరు చూడండి ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లోనే వచ్చి ఆగుతుంది. ఓకే, ఇట్లా ట్యాబ్లర్ ఫార్మాట్లో మీకు వెళ్తూ ఉంది, ఎగ్జాక్ట్ పొజిషన్ మీకు వచ్చేసింది, మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇవి క్లియర్ చేస్తాను. సో ఈ ట్యాబ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వద్దు, మనకి ఇట్లా డ్రాగ్ చేసుకుంటే చాలా ఉన్నాయి, అవన్నీ డ్రాగ్ చేయడం వద్దు అనుకుంటే ఇక్కడ పారాగ్రాఫ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ ట్యాబ్స్ అని ఉంది. ఇక్కడ ఆల్రెడీ చూడండి 6 cm దగ్గర 10 cm దగ్గర ఆల్రెడీ మనం ట్యాబ్ పొజిషన్స్ పెట్టున్నాం. మరి వీటిని క్లియర్ చేయాలంటే ఒక్కొక్క దాన్ని క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే క్లియర్ ఆల్ అంటే మనకి క్లియర్ ఆల్ అని ఓకే అని కొడితే మొత్తం అవి క్లియర్ అయిపోయాయి. చూడండి, సో మాన్యువల్గా కావాల్సింటే క్విక్గా డైరెక్ట్గా మౌస్ తోటి క్లిక్ చేసుకోవచ్చు, లేదు డీటెయిల్గా మీకు ట్యాబ్ పొజిషన్స్ కావాలి అని అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నా అట్లాంటి సందర్భంలో కావచ్చు, ఇట్లా నేను ఇంతకుముందు చూపించిన విధంగా కావచ్చు, ట్యాబ్స్ అనేటివి ఇట్లా ఉంటాయి. ట్యాబ్ స్టాప్ పొజిషన్ అని ఉంది. నేను
ఒక 5 పొజిషన్ సెట్ అంటాను. 5 cm దగ్గర నాకు ఒక పొజిషన్ కావాలి అనుకుందాం. ఇక చాలు అనుకుంటే ఓకే కొట్టేయచ్చు. అట్లనే నాకు 9th పొజిషన్ దగ్గర లేదంటే 10th పొజిషన్ దగ్గర ఇంకొకటి కావాలి. మళ్ళీ ఏం చేయాలి మీరు? సెట్ అంటే ఇంకా ఎన్ని ట్యాప్ పొజిషన్లు కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీకు ఓకే అనొచ్చు. కానీ ఇక్కడ చూడండి, అలైన్మెంటు లెఫ్ట్ లీడర్ నన్ అని వస్తుంది. లీడర్ అంటే దాంతోపాటు ఏమీ రాదు, స్పేసే ఉంటుంది. లెఫ్ట్ పొజిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఓకే అన్నప్పుడు చూడండి, ఈ ఎల్ అనే సింబల్ ఉందంటే లెఫ్ట్ ట్యాబ్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఏదన్నా టైప్ చేసి ట్యాబ్ కొడితే ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇలా మనం ఎగ్జాక్ట్ పొజిషన్ని మనం తీసుకొని డాక్యుమెంట్లో ఈజీగా మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి వద్దు, ఇలా కాదు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఈ ట్యాబ్ పొజిషన్స్కి నేను లీడర్ పెట్టచ్చండి. లీడర్ నన్ అని ఉంది. అలా కాకుండా నాకు డాట్స్గా రావాలి, లేదంటే ఇట్లా డాష్ అన్నట్టు రావాలి, లేదంటే లైన్ లాగా రావాలి. ఇట్లా మీకు ఏ విధమైన లీడర్ కావాలో నేను డాట్స్ పెట్టుకుంటాను. ఓకే, దేనికి? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డాట్. ఓకే, సెట్. అండ్ దీనికి ఫస్టే మీరు సెట్ చేసుకోవచ్చు, అట్లా సెట్. ఓకే అంటాను. ఇప్పుడు చూడండి, నేను టైప్ చేసి ట్యాబ్ కొట్టగానే ఇది లీడర్ అనమాట. మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు మీరు గమనించాలి. ఓకే, ట్యాబ్ కొట్టగానే ఆ లీడర్ అనేది వచ్చింది. ఇది లెఫ్ట్ అలైన్మెంట్ అనమాట. అంటే మీరు టైప్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. అంటే రైట్ సైడ్కి టైప్ చేస్తున్నప్పుడు ఇట్లా మూవ్ అవుతుంది. ఇది అట్లా ఉంది. మరి దీన్నే మనం ఇంకొక విధంగా చూద్దాం. మళ్ళీ ఆ ట్యాబ్స్లోకి వెళ్దాం. ట్యాబ్స్లోకి వెళ్ళి ఈసారి నేనేం చేస్తానంటే ఇవి క్లియర్ చేయను, ఎట్లానే ఉంచుతున్నాను. ఓకే, వాటి మీదనే సెట్ చేస్తున్నాను. లీడర్ అలా ఉంచేద్దాం. ఇప్పుడు అలైన్మెంట్ మారుద్దాం. లీడర్ అంటే ఇంకా ఏది, నన్ను అంటే ఇక ఏది రాదు, నన్ను మార్చుకోవచ్చు మీరు. ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి నేను సెంటర్ అంటాను, లేదంటే రైట్ అంటాను. ఓకే, సెంటర్ పెడదాం. దానికి మళ్ళీ సెట్ అంటే 10 cm దగ్గర సెంటర్ ట్యాబ్ అది. అండ్ ఇక్కడ చూడొచ్చు 5 cm దగ్గర సెంటర్, 10 cm దగ్గర మీకు ఇంకా లెఫ్టే ఉంది. అది అట్లానే ఉంచుదాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏదో చూద్దాం. ఓకే అంటాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? ఎల్ కాకుండా టీ అని వచ్చింది. టీ అంటే మీరు టైప్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది మామూలుగా లెఫ్ట్ యాజ్ ఇట్ ఈజ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు టైప్ చేస్తే ఎలా మూవ్ అవుతుంది? సెంటర్కి వచ్చేస్తుంది. అర్థమైందా? అదనమాట డిఫరెన్స్. ఇది చూడండి, ఇట్లా మూవ్ అవుతుంది. ఇదే నేను ఇక్కడ ట్యాబ్ పొజిషన్ మళ్ళీ వెళ్ళి ఇక్కడికి వెళ్తాను. మళ్ళీ ట్యాబ్స్లోకి వెళ్ళి ఈసారి నేనేం చేస్తానంటే దీన్ని లెఫ్ట్ కాకుండా రైట్ తీసుకుంటానండి. రైట్ సెట్ అంటాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా తిరిగింది, ఎల్లో ఇట్లా తిరిగింది. సో ఇది రైట్ ట్యాబ్. ఇది అంటే మీరు టైప్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్కి వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ ట్యాబ్ అంటే మీరు టైప్ చేస్తూ ఉంటే రైట్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. అదనమాట. ఇక్కడ ఎల్ చూడగానే మీకు గుర్తుపెట్టుకోవచ్చు. సెంటర్ ట్యాబ్ అంటే రెండు వైపులా మూవ్ అవుతూ ఉంటుంది. మనకి మామూలుగా డిఫాల్ట్గా ఉండేదేంటి? మనకి లెఫ్ట్ ట్యాబే ఉండేది. మామూలుగా టైప్ చేసేటప్పుడు ఇక్కడ ఇది లెఫ్ట్ అనమాట. ఇది మామూలుగా టైప్ చేస్తున్నప్పుడు మనకి రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఏవి వద్దు అనుకుందాం. మీరు ఏం చేస్తారు? ఇక్కడికి వెళ్ళి ట్యాబ్స్లోకి వెళ్ళి
ఒక్కొక్క ట్యాబ్నైనా క్లియర్ చేయొచ్చు. ఒక్కొక్క ట్యాబ్ క్లియర్ అనొచ్చు. లేదంటే నాకు ఏవి వద్దు. ఓకే, క్లియర్ ఆల్. ఇక్కడ ట్యాబ్ పొజిషన్ కూడా మీకు డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్స్. డిఫాల్ట్గా ట్యాబ్ ఇది మార్చొద్దు ఎప్పుడు, ఎందుకంటే మీరు మామూలుగా ట్యాబ్ కొట్టినప్పుడు కూడా వేరే విధంగా వెళ్తుంది. డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్ అట్లానే ఉంచేసేయండి. ఓకే, క్లియర్ ఆల్. ఓకే, అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఫస్ట్ ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు మామూలుగా మనం దిస్ ఈజ్ ఎంఎస్ వర్డ్ ఇట్లా మామూలుగా టైప్ చేసుకొని పోవచ్చు. మీరు ఇట్లా ట్యాబ్ ఎప్పుడు అవసరమో అప్పుడు, నార్మల్ మ్యాటర్ ఉన్నప్పుడు, మీకు ఏదైతే లైక్ స్ట్రక్చరల్ మ్యాటర్ ఉంది, లైక్ ఒక రిజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది, అట్లాంటి సందర్భంలో మీరు ఈ ట్యాబ్ పొజిషన్స్ సెట్ చేసుకొని, లేదంటే ట్యాబులర్ ఫార్మాట్లో మీకు ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎక్కడెక్కడ ట్యాబ్స్ కావాలో అక్కడక్కడ ట్యాబ్ పొజిషన్స్ పెట్టుకొని మనం మూవ్ చేయడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అది ట్యాబ్ సెట్టింగ్స్ అని చెప్పేసి అంటారు. మనకి రోలర్లో అది అంటే టాప్ రోలర్లో మీకు హారిజంటల్ రోలర్లో ఆ ట్యాబ్ పొజిషన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ స్టైల్స్ దగ్గరికి వచ్చినట్లయితే మనం ఒక డాక్యుమెంట్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఎక్కడ కనిపిస్తుంది ఇది స్టైల్? ఏ స్టైల్ కనిపిస్తుంది? హెడ్డింగ్ 1 అని క్లియర్గా కనిపిస్తుంది. అదే నేను ఈ మ్యాటర్ మీద క్లిక్ చేస్తాను. ఇది నార్మల్ మ్యాటర్ అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇదంతా నార్మల్ మ్యాటరే. మళ్ళీ కిందకి స్క్రాల్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చాను. మళ్ళీ చూడండి, హెడ్డింగ్ 1కి వచ్చేసింది. అంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా హెడ్డింగ్ 1సే. సో మోస్ట్లీ ఈ డాక్యుమెంట్లో మనకి ఏముంది, ఎయిదర్ నార్మల్ ఆర్ హెడ్డింగ్ 1 ఇవే వాడుతూ ఉంటాం. అట్లా కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది హెడ్డింగ్ కాదండి, హెడ్డింగ్ 1 కాదు, ఇది టైటిల్. ఇది హెడ్డింగ్ అంటే మామూలుగా హెడ్డింగు, సబ్ హెడ్డింగ్, ఇది హెడ్డింగ్ అనుకుందాం. సబ్ హెడ్డింగ్స్ అట్లా ఉన్నాయి అనుకుందాం మన డాక్యుమెంట్లో. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని, ఇదేంటిది టైటిల్. చూడండి, టైటిల్ అనగానే ఎలా వచ్చిందో. టైటిల్కి సైజ్ ఎంత, దాని ఫాంట్ ఏంటి, దాని ఎట్లా ఉండాలి, దాని స్టైల్ ఎట్లా ఉండాలి మొత్తం డిసైడ్ చేసింది అనమాట. ఇక మీరు అలైన్మెంట్ ఇది మార్చుకోవచ్చు. ఎస్, అదే చెప్తున్నా సార్. ఇక్కడ నాకు స్టైల్స్ లో నాకు ఎలాంటిది ఇది చూపించట్లేదు కదా, మరి నాకు ఎలా తెలుస్తుంది ఏ స్టైల్ ఉందా అది అని? మీకు నార్మల్, నో స్పేస్, హెడ్డింగు అవన్నీ వస్తూ ఉన్నాయి. టైటిల్ ఇవన్నీ బాక్స్ ఓపెన్ ఆ లిస్ట్ మొత్తం మీకు వస్తుంది. ఓకే, ఆ, ఆ లిస్ట్ రాకుండా ఏం పోదు. కాకపోతే మీకు పైన ఏబిసిడి అవి కనిపించడం లేదంతే. ఓకే, అది కింద ఎటు తెలుస్తుంది కదా మీకు. ఇట్లా ఏ స్టైల్ అనేది ఓకే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఓకే సార్. అట్లా ఇందులో మీరు ఎక్కువ మార్చుకునేది ఏమి ఉండదు కదా సార్? సెట్ చేసుకునేది స్టైల్స్ అంటూ ఏమి ఉండవు కదా దాంట్లో, ఉంటాయా? మ్యాక్సిమం ఏమీ అవసరం లేదు. జనరల్గా మీరు లైక్ నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేస్తూ ఉన్నాం. సపోజ్ దిస్ ఈజ్ వర్డ్ అని ఇట్లా టైప్ చేశాను. ఏం చేస్తాము, దీన్ని అవసరం అనుకుంటే హెడ్డింగ్ అని ఇట్లా పెడతాను. ఓకే, హెడ్డింగ్ స్టైల్ కావాలి, లేదంటే ఎలా కావాలి, ఇది వాడుకుంటే వాడుకోవచ్చు. లేదంటే నేనేం చేస్తాను, ఇక్కడే మనకి కంట్రోల్ బి అంటాను, అంటే బోల్డ్ వచ్చేసింది. కంట్రోల్ యూ అంటాను, షార్ట్ కట్స్లో యూజ్ చేస్తున్నాను, అంటే అండర్లైన్ వచ్చేసింది. చూడండి, బోల్డ్ వచ్చేసింది, అండర్లైన్ వచ్చేసింది. కంట్రోల్ ఐ అంటాను, ఓకే ఇటాలిక్ కూడా వచ్చేసింది. దీనికి సైజ్ పెంచుకుంటాను, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, సైజ్ ఎంత కావాలో పెట్టుకుంటాను. అండ్ దీన్ని సెంటర్కి తీసుకెళ్తాను. ఓకే, చూడండి, నాకు ఏం చూపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఏం చూపిస్తుంది, పైన నార్మలే చూపిస్తుంది. ఓకే, అది జనరల్గా మనం యూజువల్గా అవి వాడం. బట్ ఇన్ కేస్ పర్టికులర్ స్టైలే కావాలి, హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 అట్లా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్ ఇదిగా ఉండాలి అనుకుంటే అట్లా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ స్టైల్స్ని. ఓకే, ఇంకా మోర్ స్టైల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి.
అవి ఏవి కావాల్సి ఉంటే క్రియేట్ కొత్త స్టైల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే. దట్ ఈస్ ఓకే వెరీ సార్. సింపుల్ వన్. రైట్. నెక్స్ట్ మనం నెక్స్ట్ సెషన్లో మనం ఐదర్ ఎడిటింగ్ ఆర్ క్లిప్ బోర్డ్ ఆ రెండు చూద్దాం.